హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ పచ్చి పులుసు అండి. ఇన్ని రోజులు పోస్ట్ చేయనందుకు సారీ. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వంకాయ పచ్చి పులుసు చేసే ముందు వంకాయని కాల్చాలండి. కాల్చి ఇలాగ మనం ప్లేట్లోకి మొత్తం పై తోలంతా తీసేసి మొత్తం గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని పెట్టేసుకున్నాం. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనకు ఎన్ని కావాలో కారానికి సరిపడగా మిరపకాయలు తీసుకుని అవి వేపేసి కుదిరితే పప్పు గుత్తుతో దంచేయండి, లేదంటే మిక్సీ గిన్నెలో వేసేయండి. వేసేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి. అది చింతపండు, ఉప్పు కావాల్సిన దగ్గర పెట్టుకొని వాటర్ అది బాగా పేస్ట్ అయ్యేలాగా పప్పు గుత్తుతో బాగా కొట్టండి. దంచిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, చింతపండు పులుసు వేసేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్లో ఏది కావాలన్నా రెసిపీ పెట్టండి, చేసి